హలో ఆల్, వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్. ఈరోజు రెసిపీలో చాలా తొందరగా అయిపోయే చికెన్తో ఆవకాయ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా కూడా అయిపోతుందండి. ఇలా దీనికోసం ముందుగా ఇలా పోపు వేసే గిన్నె కానీ ఏదైనా కళాయి కానీ ఏదైనా పెట్టి మెంతులు 1 టేబుల్ స్పూన్ వేసి వేపుకొని ఒక గిన్నెలో తీసుకోండి. అలాగే ఆవాలు కూడా 1 టేబుల్ స్పూన్ వేపుకొని సేమ్ గిన్నెలో వేసుకొని చల్లారి పెట్టుకోండి. చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి గ్రైండర్లో. ఇప్పుడు మళ్ళీ వేడి చేసుకొని మసాలాలు వేపుకోవాలి. ముందుగా లవంగాలు ఒక 12 నుంచి 15 వేపుకోవాలి. అలాగే యాలక్కాయలు ఒక 3 నుంచి 5 వేసుకోవాలి. బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి. అలాగే అనాస పువ్వు వేసుకోవాలి. దాల్చిన చెక్క చిన్నది వేసుకోవాలి. బిర్యానీ ఆకులు ఒక 2 వేసి వేపుకోవాలి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేయాలండి. తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడి సెపరేట్గా ఒక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు ఒక 2 వేసి తొక్క తీయకుండా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్కి వద్దాం. చికెన్ ఒక 1/2 కేజీ తీసుకొని కడిగి ఉంచి ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఇలా స్టీల్ గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టి సిమ్లో మెల్లగా అలా ఉడకపెట్టుకోవాలండి. నీళ్ళంతా ఇంకిపోయి దగ్గరకు అయ్యి ముక్కలు విడివిడిగా వచ్చే వరకు మనం వేపుకోవాలి. దీనికోసం మీరు బోన్లెస్ చికెన్ అన్నా తీసుకోవచ్చు, మిక్స్డ్ చికెన్ అన్నా తీసుకోవచ్చు, ఏదన్నా పర్వాలేదు. నేను ఇక్కడ అన్నీ కలిపిన చికెన్ తీసుకుంటున్నాను. మధ్యలో పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసి ఒకసారి కలుపుకోవాలి. నీళ్ళంతా ఇంకిపోయే వరకు ముక్కలు ఉడికించుకొని చల్లారి పెట్టుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక గ్లాస్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేడెక్కిన ఆయిల్లో ఉడకపెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది వేసుకొని కలుపుతూ వేపుకోవాలి ఎర్రగా.
చికెన్ పీసెస్ కలర్ చేంజ్ అయ్యి ఇలా కొంచెం ఎర్రగా అయ్యేలాగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మరీ ఎర్రగా క్రంచీగా వేపుకోకూడదు. లోన ఉడుకుతుంది కదండి, పైన ఎర్రగా లోన కొంచెం మెత్తగా ఉంటుంది. అలా అంతవరకు వేపుకోవాలి. వేపిన చికెన్ ముక్కలు వేరే గిన్నెలోకి పెట్టుకోవాలి. చికెన్ పీసెస్ చల్లారి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం చికెన్ వేపిన ఆయిల్ ఉంటుంది కదండి, అందులోనే మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసి ఎర్రగా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కళాయిలోనే ఇది చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చల్లారిన వెల్లుల్లి పేస్ట్లో ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే కారం ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అలాగే మెంతిపిండి, ఆవపిండి మనం మిశ్రమం ఉంది కదండి పొడి చేసుకున్నది, అది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పొడి చేసి ఉంచుకున్న మసాలా పొడి మొత్తం వేసేసుకోవాలి. ఇందులో అన్నీ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు నిమ్మకాయలు ఒక 3 తీసుకొని చెక్కల్లా చేసి రసం పిండుకోవాలండి ఇందులోనే. ఒకసారి బాగా కలిపి మనం వేపి ఉంచుకున్న చికెన్ పీసెస్ కూడా ఇందులో కలిపి బాగా కలుపుకోవాలండి. మీరు ఉప్పు కానీ కారం కానీ ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే మళ్ళీ వేసి యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సూపర్ ఫాస్ట్గా చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. మసాలాతో ఎంత బాగుంటుందో ఒకసారి మీరు అన్నంలో కలిపి టేస్ట్ చేస్తే కానీ తెలియదండి. ఈ చికెన్ పికిల్ 6 నుంచి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. బయట చికెన్ పికిల్ కొనాలంటే ఎన్నో వేలు పెట్టి కొనుక్కోవాలండి. ఇలా చేస్తే మీకు పావు గంటలోనే చక్కగా ఒక 1/2 కేజీ చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.